చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు వీళ్ళు బతుకుతున్నటువంటి బతుకు నిజంగా ఫేక్ బతుకు. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో బతికేటటువంటి ఒక బతుకు కూడా బతికేలా అని అడుగుతా ఉన్నా. సంక్రాంతి పండగ రోజు కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ దేవుడితో మీరు చేస్తున్నటువంటి రాజకీయాలు, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీ బతుకులే అంత కదా. మీ ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి రైట్ రాయల్గా రాలా. ఆయన జయప్రదంగా సాధించాడు దాన్ని, తెలుగుదేశం పార్టీని అడ్డదారిలో చెప్పులేయించి మరి. ఇప్పుడు నారా లోకేష్ కూడా దాన్ని నమ్ముకున్నాడు, ఫేక్ ప్రచారాలని, ఫేక్ బతుకుల్ని. ఐవీఆర్ఎస్ కాల్స్ చేపిస్తా ఉన్నారు పండగ రోజు కూడా. రాజశేఖర రెడ్డి గారు 2 కొండలను జీవో తెచ్చారా? కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేమైనా గడ్డి తిని బతుకుతా ఉన్నారని అడుగుతా ఉన్నా మీ అందరిని. ఎవడైతే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నాడో ఆ చేయించడాన్ని చేస్తున్నాడిని. తిరుమలలో ఎలక్షన్స్ పెట్టమన్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు 2005వ సంవత్సరంలో ఎలక్షన్స్ పెట్టమని కోర్టుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మనుషులతో కోర్టులో కేసు వేయించాడు. ఆ రోజు ఏదైతే తిరుమలలో ఎలక్షన్స్ పెట్టాలి, జీఓఎంఎస్ నెంబర్ 1784 నవంబర్ 4, 1965ని, జీఓఎంఎస్ నెంబర్ 1605 డిసెంబర్ 2, 1975 రెండింటినీ కోట్ చేస్తూ తిరుమల అనేది 2 కొండల పరిధిలోనే ఉంది, అది 3వ కొండలోకి రాదు, ఇక్కడ ఎలక్షన్ పెట్టండి చెప్పి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసు వేపిస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు ఏంటాయా? బుద్ధి జ్ఞానం ఉందా? తిరుమల అంటే 2 కొండలు కాదు, 7 కొండలు. 1 శేషాద్రి కొండ, 2 గరుడాద్రి కొండ, 3 వెంకటాద్రి కొండ, 4 నారాయణాద్రి కొండ, 5 వృషభాద్రి కొండ, 6 వృషాద్రి కొండ, 7 అంజనాద్రి కొండ అని చెప్పి 2/6/2007 అంటే జూన్ 2, 2007న జీఓఎంఎస్ నెంబర్ 746 తీసుకొని వచ్చారు. అదే రోజు జీఓఎంఎస్ నెంబర్ 747 తీసుకొని వచ్చి తిరుమలతో పాటు అన్ని పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరగకూడదు, మత మార్పిడ్లు జరగకూడదని చెప్పి జీవోని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలానే మీరు ఏదైతే తిరుమల ప్రతిష్టను ఇనుమడింప చేస్తూ శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపుగా 3500 ఆలయాలకు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. కానీ మీరు వచ్చిన తర్వాత తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మనిషి కాదు కదా, ఉన్మాది కూడా మాట్లాడు. అట్లాంటి మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడాడు. ఇంకొక ఉన్మాద అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇది 1,00,000 లడ్లు అయోధ్యకు తయారు చేసి పంపించారని చెప్పారు. మీరు వచ్చిన తర్వాత తిరుమలలో గోవులు చనిపోవటం, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్లలో తొక్కేసలాట జరిగి 6 చనిపోవటం, ఏదైతే మొన్న మద్యం బాటిల్లు, అదేమన్నా మద్యం బాటిల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టాడని చెప్పి దుష్ప్రచారం చేస్తారా? కింద అలిపిరి దగ్గర చెక్ పోస్ట్లో ఏం గుడ్డిగారికి పళ్ళు తోమారు? చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయకుండా పైకి పంపించేస్తున్నారా? రేపొద్దున ఇంకోటి ఏదో ఒకటి తీసుకెళ్తాడు, బాంబులో ఇంకోటో, అలానే వదిలేస్తారా? అంటే మీ అసమర్థతను మీరు కప్పిపుచ్చుకోవడానికి తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు ఎలా వెళ్ళినాయి? పైనుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి వేయరు కదా, కింద అలిపిరి నుంచి వెళ్ళినాయి కదా. అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వాటర్ బాటిల్ అలౌ చేయనటువంటి మీరు మద్యం బాటిల్ ఎలా అలౌ చేశారు? తక్షణం రాజీనామా చేయాలి. మీకు సిగ్గు సరే అని ఉంటే ఐవీఆర్ఎస్ కాల్స్ కాదు చేయటం, మళ్ళీ దాని మీద వైఎస్ఆర్సీపీ మీద వేస్తారా దాన్ని మళ్ళీ రివర్స్లో? మీరు కడుపుకి అన్నం తింటల్లా మీరు ఉన్మాదకరంగా తయారయ్యారు. ఎంత దారుణమా! ఈ కూటమి ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం, తిరుమలలో రోజు జరుగుతున్నటువంటి భద్రతా వైఫల్యాలు, అపవిత్రాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ఫేక్ ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నా.